పత్రికా విలేకరుల కోరిక మేర ఒకసారి మన ప్రింట్ మీడియా గురించి ప్రింట్ మీడియా వాళ్ళకి అంతే మరి చాయ్ రాదు చాయ్ మజ్జిగ ఉందా వాళ్ళు మాట్లాడినా మీ మీద మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా వాటర్ బాటిల్స్ ఈ చాయ్ కూర్చో గెలుస్తుంది ఈ తప్పుడు రెచ్చగొట్టబట్టి ఆయన రెచ్చగొట్టి ఆడ నిన్న ఎడ్యుకేషన్ జరిగింది ఆడ మాట్లాడవచ్చు కదా నువ్వు అడగొచ్చు కదా తల్లి అరే నువ్వు విధవా నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు 13వ తారీఖున తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఒకసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఓటు వేసే ముందు ఆలోచించాలని చెప్పి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడి చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నది. ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే అవకాశం లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా మత విశ్వాసాలను గౌరవించే పరిస్థితి లేకుండా ఒక భయానక వాతావరణాన్ని భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది. రాబోయే రోజులలో 400 సీట్లు గెలవాలి, మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో ఉన్న అనేక మెజారిటీ మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని విస్తృతమైన విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులు ముస్లింలు వేరనే విధంగా, హిందువులు క్రిస్టియన్లు వేరనే విధంగా, భారతదేశానికి ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు సంబంధం లేదనే విధంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అంబేద్కర్ భావజాలాన్ని అణిచివేస్తాం, దళితుల భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు భవిష్యత్తు లేకుండా చేస్తామనే విధంగా
భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతున్నారు. బీజేపీ భారతదేశ సామాజిక వ్యవస్థను ఎటువైపు తీసుకుపోతున్నదో దయచేసి ఆలోచించాలని చెప్పి బుద్ధిజీవులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు, లౌకికవాదులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మనందరికీ ఒక పరీక్షా సమయం. మన భారతదేశ సమగ్రతను, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క భారతీయుని పైన పడ్డది. చాలా దుర్మార్గంగా బీజేపీ ఆలోచిస్తున్నది, అమలు చేస్తున్నది. దేశము ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మనం మేల్కొనకపోతే మన లౌకిక వ్యవస్థను, మన ప్రజాస్వామ్య వ్యవస్థను, మన రాజ్యాంగ వ్యవస్థలను మనం కాపాడుకోపోతే మనకు రక్షణ లేదనే విషయాన్ని కూడా, మన భవిష్యత్తుకు భరోసా లేదనే విషయాన్ని కూడా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా దళితుల పైన దాడులు పెరిగినాయి, ముస్లిమ్స్ పైన దాడులు పెరిగినాయి, క్రిస్టియన్స్ పైన దాడులు పెరిగినాయి, మహిళల పైన అత్యాచారాలు పెరిగినాయి. బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. రేపటి ఎన్నికలలో మన ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రణాళికాబద్ధంగా దేశవ్యాప్తంగా చొప్పిస్తున్న మతతత్వవాదాన్ని, మత విద్వేషాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి మనందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఆలోచించండి. భారతదేశంలో ఏ వర్గానికి మీరు మేలు చేశారని, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, మైనారిటీల, మహిళల, బీసీల సమగ్ర అభివృద్ధికి ఒక్కటంటే ఒక్క మంచి పథకాన్ని విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మీరు అమలు చేసిన కార్యక్రమం ఉందా అని నేను అడుగుతున్నా. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప పేరెనిక కన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినాయి. మనం గొప్పగా చెప్పుకునే ఐఐటీలన్నీ కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినాయి. పరిశ్రమలన్నీ కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు అమలు చేసినాయి. ప్రాజెక్టులు అన్నీ కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు శంకుస్థాపనలు చేసి ప్రారంభించినవి. భారతీయ జనతా పార్టీ వచ్చి ఈ దేశంలో చెప్పుకోదగ్గ పని ఏం చేసింది? గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నవరత్నాలుగా పేరు తెచ్చుకున్న, అత్యంత లాభాలు ఆర్జిస్తున్న ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు, షేర్లు అమ్మేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న రిజర్వ్డ్ కేటగిరీస్కి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీల ఉద్యోగాలు పోతున్నాయి. వాళ్ళు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేయకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. దొడ్డిదారిన రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా అన్నారు. 10 సంవత్సరాలు అయింది. దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఏర్పాటు చేయాలి.
కానీ 20 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉపాధి అవకాశాలు లేవు. చివరికి నరేగా కింద 100 రోజులు పనిచేసుకునే అవకాశాన్ని 40 రోజులకు కుదించింది. అంటే చివరికి వ్యవసాయ కూలీల పైన కూలి దొరకని దినాలలో నరేగా పనులకు పోయి కూలి సంపాదించుకొని పొట్ట నింపుకుందామంటే కూడా అవకాశం లేని దుస్థితిని భారతీయ జనతా పార్టీ కల్పించింది. పేద వర్గాలపైన పగతో, బడుగు వర్గాలపైన కక్షతో అదానికి అంబానికి దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. పేద వర్గాల బడుగు బలిగిన వర్గాల పొట్టగొట్టి అదానీ అంబానీల పొట్టలు నింపుతున్నది. ఇది ప్రస్తుతం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క పనితీరు. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. తెలంగాణలోనైతే భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటునే అవమానపరిచిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తల్లి చనిపోయింది, బిడ్డ బతికింది అని చాలా వ్యంగ్యంగా తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని ఈ 10 సంవత్సరాల కాలంలో నెరవేర్చని ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నేను అడుగుతున్న తెలంగాణలో ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు పెట్టారు? ఎన్ని విశ్వవిద్యాలయాలు పెట్టారు? ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు? ఎన్ని ట్రిపుల్ ఐటీలు పెట్టారు? ఎన్ని ఐఐఎంలు పెట్టారు? దేశంలో అనేక రాష్ట్రాలలో అనేక రకాలైన ప్రాజెక్టులను, విశ్వవిద్యాలయాలను, ఇన్స్టిట్యూషన్స్ను మంజూరు చేశారు. తెలంగాణలో ఎందుకు చేయలేదు? అంటే తెలంగాణ పైన కక్షపూరితంగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. కనీసము కాజీపేట జంక్షన్ను డివిజన్ చేయరు. కాజీపేటలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కనీసము సర్వే చేయించరు, ఇన్వెస్టిగేషన్ చేయరు. బయారంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ కొరకు సర్వే చేయరు. కాళేశ్వరమో లేకపోతే పాలమూరు రంగారెడ్డికో జాతీయ హోదా అంటే ఈమెంట్ ఇవ్వరు. తెలంగాణకు ఒక ఐఏఎం ఈమెంట్ ఇవ్వరు. బండి సంజయ్ నియోజకవర్గంలో ఒక ట్రిపుల్ ఐటీ కావాలని చెప్పి నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రిప్రజెంట్ చేశాను. కనీసం కరీంనగర్లో బండి సంజయ్ ఒక ట్రిపుల్ ఐటీ తెచ్చుకోలేని దుస్థితి. ఏ ముఖం పెట్టుకొని ఏమి ఒరగబెట్టారని, 10 సంవత్సరాల్లో తెలంగాణకు ఏమి చేశారని మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు అడుగుతారో చెప్పవలసిన అవసరం లేదు. అదనంగా నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా, రైల్వే డివిజన్ చేయకుండా, స్టీల్ ఫ్యాక్టరీ లేకుండా ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని నేను అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తెలంగాణ అంటేనే విప్లవాలకు పురిటిగడ్డ, ఉద్యమాల పోరుగడ్డ, వామపక్ష భావజాలాలు కలిగిన ప్రజలు అందరూ కూడా ఆలోచించాలి. బీజేపీ ఏమి ఉరగబెట్టింది మనకు వాళ్ళకు ఓటు ఎందుకు వేయాలి? రాబోయే రోజుల్లో కూడా బీజేపీ ద్వారా తెలంగాణ కొరిగేది ఏమీ లేదు. ఎజెండా ఏమి చెప్పడం లేదు.
మొన్న ముఖ్యమంత్రి గారు వరంగల్కి వచ్చారు. వరంగల్లో ఒక భారీ బహిరంగ సభలో వాళ్ళు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నదో చాలా స్పష్టంగా చెప్పారు. తన ఉపన్యాసంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తా అన్నారు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రయత్నం చేస్తా అన్నారు, బ్రహ్మాండంగా సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తామని చెప్పారు, ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తామని చెప్పారు, స్టీల్ ఫ్యాక్టరీ కొరకు ప్రయత్నం చేస్తామని చెప్పారు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ తీసుకొస్తామని చెప్పారు. ఒక స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో తన ఉపన్యాసంలో చెప్పారు. ఆ రకంగా మీరేమైనా చెప్తున్నారా? వరంగల్కు ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఇస్తామని కానీ, తప్పకుండా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టే ప్రయత్నం చేస్తామని కానీ, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కానీ ఒక్క మాటన చెప్తున్నారా? మీరు చెప్పడం లేదు. ఎందుకంటే తెలంగాణ పైన మీకు ప్రేమ లేదు. తెలంగాణ అంటే మీకు గిట్టదు. తెలంగాణ అంటే మీరు బద్ధ వ్యతిరేకులు. కాబట్టి తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నాను. దయచేసి ఆలోచించాలని నేను కోరుతున్నా. వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక అభివృద్ధి ప్రణాళికను కూడా త్వరలో అభ్యర్థిగా కడియం కావ్య తన ఎజెండాను మీ ముందు పెట్టబోతున్నారు. అభ్యర్థి యొక్క మేనిఫెస్టో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో కూడా ఉంటుంది. వీటిని ప్రజల ముందుకు తీసుకువెళ్తాం, ప్రజలకు అన్ని వివరించి చెప్తాం. నేను తెలంగాణ ప్రజలను, ప్రత్యేకించి వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, లౌకికవాదాన్ని పరిరక్షించే చిత్తశుద్ధి కానీ శక్తి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. రాజ్యాంగాన్ని కాపాడే శక్తి, అంబేద్కర్ను గౌరవించే ఒక లక్షణం కాంగ్రెస్ పార్టీకే ఉంది. మన వరంగల్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది. దయచేసి మే 13న జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసేది ఏమీ లేదు. ఉపన్యాసాలలో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉపన్యాసాలలో కులాల గురించి మాట్లాడుతున్నాడు, ఉపన్యాసాలలో మతాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు, ఇంతకంటే దిగజాడు రాజకీయం ఇంకోటి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను మేధావులకు, విద్యార్థులకు, యువకులకు, బుద్ధిజీవులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి. ఇది చాలా బీజేపీది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అది అడ్డుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. లోకసభ ఎన్నికలు ప్రధానంగా జాతీయ పార్టీల మధ్యనే జరుగుతాయి. అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు కొంత ప్రభావం చూపించవచ్చు. కానీ జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు పోటీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే ఉంటుంది. కాబట్టి బీజేపీయే జాతీయ స్థాయిలో ఒక విచిత్రమైన ధోరణి, ఒక ప్రమాదకరమైన ధోరణి, ఒక మతతత్వ ధోరణి అవలంబిస్తున్నది. కాబట్టి దాన్ని ప్రజలకు వివరించాలనేది నా ప్రయత్నం.
అంటే ఎట్లా ఉండాలనుకుంటున్నారు వరంగల్ జిల్లా? ఏ జిల్లాలను క్యాన్సిల్ చేయాలి? ఆ వివరాలు ఇప్పటికిప్పుడు ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తామని నేను చెప్పలేను. కానీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. జిల్లాల ఏర్పాటు పైన త్వరలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాము. ఆ కమిషన్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. అందరి అభిప్రాయాలను తీసుకొని తెలంగాణకు ఎన్ని జిల్లాలు అవసరమో, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా జిల్లాలు ఉంటాయన్నారు. కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు నా అభిప్రాయాన్ని నేను కూడా జిల్లా ప్రజల నిపుణుల యొక్క, మేధావుల యొక్క సలహాలు తీసుకొని నేను కూడా నా అభిప్రాయాన్ని కమిషన్కి అందజేస్తాను. ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడు అడ్వాన్స్గా చెప్పాను. వనరులను సద్వినియోగం చేసుకోకపోవడం ఏంటి? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజలకు జవాబుదారి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ఉద్యమకారునిగా ఉద్యమాన్ని నడిపి ప్రజల ఆమోదంతో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ 10 సంవత్సరాలు ఏం జరిగిందో ప్రజలకు వివరించి చెప్పాలి. ఇవాళ అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ మేడిగడ్డ బరాజు 3 పిల్లర్లు కుంగిపోయినాయి అంటే దాన్ని చాలా తేలికగా కొట్టేశాడు కేసీఆర్ గారు. బహుశా రాజకీయం కొరకు తేలికగా కొట్టేశాడేమని నేను అనుకుంటున్నా. కానీ అది తేలికైన విషయం కాదు. దానికి తప్పకుండా బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత భారీ ప్రాజెక్టు 3 పిల్లర్లు కుంగిపోతే ఆ 3 పిల్లర్లు మొత్తం ప్రాజెక్టులో భాగస్వామ్యం కానట్టు వాటిని రిపేర్ చేస్తే అయిపోతుంది అని మాట్లాడడము ఇంకా తెలివితక్కువతనమే తప్ప ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఒక ఇంట్లో ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లంతా పోతుంది. ప్రాజెక్టులో కూడా 3 పిల్లర్లు పోయినాయి అంటే 3 పిల్లర్లు సపరేట్గా తీసి వాటర్ స్టోర్ చేస్తారా? చేయమనండి కేసీఆర్ను. ఆడ కుర్చేసుకొని కూర్చొని వాటర్ను స్టోర్ చేయమనండి. కుర్చీ కొట్టుకుపోతే ఆయన కొట్టుకుపోతాడు. ఇట్లాంటి తెలియదొక్క మాటలు మాట్లాడు. ఒక ప్రాజెక్టు పోయింది, సరే కారకులు ఎవరైనా కావచ్చు. ఒక ప్రాజెక్టు దెబ్బతిన్నది. ప్రాజెక్టు దెబ్బతిన్నప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉంది, నిపుణులు ఉన్నారు. వాళ్ళు ఏమి నివేదిక ఇస్తారో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి, ఆ నివేదిక ఆధారంగా పనిచేయాలి తప్ప ఆడ వెంటనే మరమ్మతు చేస్తే అయిపోయేది అంత ఈజీ కాదు కదా. మరమ్మతు చేయడం అంటే ఏమన్నా ఒకరు నీటికలు పేర్చి మళ్ళీ కట్టడం అదేమన్నా కాదు కదా. మళ్ళీ బేస్మెంట్ నుంచి పిల్లర్ వేయాలి. ఆయన పూర్తి పేరు నాకు తెలియదు కానీ కర్ణాటక నుంచి ఒక హెగ్డే, బై హెగ్డే, ఆయన ఒక పార్లమెంట్ మెంబర్. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు తన ప్రకటనలో. ఆయన అక్కడ అధికార ప్రతినిధి కూడా. ఆయన ఏం చెప్పాడు? 3వసారి మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తున్న నిరసన దృష్టిలో పెట్టుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. కానీ వాస్తవంగా వాళ్ళు మాట్లాడింది రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు మార్చేస్తామని చాలా స్పష్టంగా చెప్పి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామనే మాటకు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడినో నా దగ్గర రికార్డులో కూడా ఉంది. నా దగ్గర ఒక పేపర్ కటింగ్ కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఆ మాట. కాబట్టి ఇప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు. అంటే వాళ్ళ మైండ్ ఏందో, వాళ్ళ ఆలోచన ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు దాటవేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను ఆమె తరఫున తండ్రిగా. ఈ ప్రశ్న అడగడమే తప్పు కేకే, ఏమనుకోవద్దు మీరు. భారతదేశంలో మన సామాజిక వ్యవస్థలో
మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. అందరికీ ఆ చట్టాలు వర్తిస్తాయి. నువ్వు ముస్లిమా హిందువా అనేది కాదు ఇక్కడ. నువ్వు ఎస్సీనా కాదా, ఇది రిజర్వ్డ్ కాన్సెన్స్. ఇది రిజర్వ్డ్ కాన్సెన్స్. నువ్వు ఎస్సీనా కాదా అనేదే చూస్తారు. కడియం శ్రీహరి కూతురుగా ఆమె ఎస్సీ కాబట్టి ఆమెకు అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా తెలియాలి, జిల్లా ప్రజలకు కూడా ఒక మాట తెలియాలి. నిన్నటి రోజున వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు. అందరి అభ్యర్థుల నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు. స్క్రూటినీలో కడియం కావ్యకు సంబంధించిన ఏ ఒక్క అభ్యంతరం కూడా ఓరల్గా కూడా ఏ ఒక్క పార్టీ లేవనెత్తలేదు. భారతీయ జనతా పార్టీ లేవనెత్తలేదు, బీఆర్ఎస్ లేవనెత్తలేదు. బయట మాట్లాడే మూర్ఖులు, బయట మాట్లాడే సన్నాసులు, ప్రజలను అయోమయానికి గురి చేసే సన్నాసులు, దద్దమ్మలు ఆధారాలు ఉంటే నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టొచ్చు కదా. కనీసం ఓరల్గా కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఒక్క బీజేపీ వాడు మాట్లాడలేదు, ఒక్క బీఆర్ఎస్ వాడు మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటి? కాబట్టి దయచేసి నేను మీడియాని కూడా కోరుతున్నా, ఎవడో ఏదో మాట్లాడిందని మీరు దాన్ని వెనక క్యారీ అయిపోవడం కరెక్ట్ కాదు. మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఆలోచించాలి. ఏది పడితే అదే ఏ వర్డ్ వాడితే ఆ వర్డ్ కూడా మీరు రాయడం కరెక్ట్ కాదు. మీకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ పదం వాడవచ్చా లేదా, ఈ పదాన్ని మనం డిలీట్ చేయాలా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ అంత స్పష్టంగా రిటర్నింగ్ ఆఫీసరు డాక్టర్ కడియం కావ్య గారి నామినేషన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు, ఒక్కడు కూడా అభ్యంతరం లేవనెత్తనప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు ఆ విషయాలు? వాళ్ళకే దిక్కు దివానా లేదు. నిన్నటి వరకు మురిగిన వాళ్ళే ఇలా మాట్లాడతలేరు. మీ తెలియకల్లులు కాబట్టి అది అడగొద్దు అంటున్నా నేను. అదే పదే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు వదిలిపెట్టండి, మళ్ళీ అదే మాట్లాడతారు. ఇంతసేపు నేను చెప్పింది ఆంగ్లంలో చెప్పినా, ఒక్క నిమిషం ఆగండి. ఇంతసేపు నేను చెప్పింది ఆంగ్లంలో చెప్పినా. రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేశారు అంటే అర్థం ఏంటి? అరే మళ్ళీ అదే మాట్లాడుతావు నువ్వు. వాడు అవినీతి పరుడు, కోట్లాది రూపాయలు సంపాదించాడు, సపారీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేండు, ఆయనే ఒక ద్రోహి, దళిత ద్రోహి విమర్శించారు సార్. అరే పర్వాలేదు, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, వదిలిపెట్టు. అది పెద్ద డ్రామా అండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మాట ఏమన్నాడండి, మీరందరూ కూడా దయచేసి వినాలి. హరీష్ రావు గారు ఏమన్నారు? ఆగస్టు 17 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. అంతే కదా? కరెక్ట్గా చెప్పండి. ఇదే లైన్ కదా? ఎక్కువ తక్కువ ఈ లైన్లు ఏం లేదు కదా? దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. హరీష్ రావు మళ్ళీ ఏం యాడ్ చేసిండు? దానికి 6 గ్యారెంటీలు యాడ్ చేసిండు. మళ్ళీ ఏం యాడ్ చేసిండు? దానికి స్పీకర్ ఫార్మాట్లో రాలేదు. అంటే ఎవడండి దొంగ? ఎవడు డ్రామాలు ఆడుతున్నాడు? హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్. ఇన్ని డ్రామాలు ఆడతారా? నువ్వు ఒకటే మాట అన్నావు, 15th ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తా, లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నాడు. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఉండు. మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు? దానికి ఇటు కొంత కలుపుతాను, అటు కొంత కలుపుతాను, ఇవన్నీ అవసరం? ఇన్ని రకాల మాటలు ఉంటాయా? వారికి నేనేం సందేశం ఇస్తాను? ఇది నేను వార్నింగ్ ఇయ్యాను, సందేశం ఇయ్యాను. కాకపోతే బీఆర్ఎస్ బ్రతకాలంటే నేను చెప్తున్నాను, బీఆర్ఎస్ బతకాలంటే మాత్రం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి అమ్ముకోవద్దు. ఇప్పుడు పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు బంగ్లాలు ఎక్కి. ఎన్నికలకు 2-3 రోజుల ముందు అమ్ముడు పోతారు అనేది నా భయం. ఎవరు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు? ఓటర్లు కాదు.
నేను ఒక మాట అంటున్నానండి, మీరేమనుకో దయచేసి ఇంకోసారి ప్రెస్ మీట్లో ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దండి. ఎందుకంటే మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్నీ కూడా చట్ట ప్రకారంగా నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత వాడెవడో మాట్లాడినని మీరు నా దగ్గర మాట్లాడొద్దు. నేను ఆన్సర్ చేయను ఇక ముందు. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, వినండి. ఇవాళ మందకృష్ణ భారతీయ జనతా పార్టీ ప్రచారకునిగా, ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేస్తాడు. ఫైన్, నాకేం అభ్యంతరం లేదు. ఎంఆర్పిఎస్ ముసుగు తొలగించుకొని ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ప్రజల ముందుకు వస్తే చాలా సంతోషం. ఆ రకంగా ప్రచారం చేసుకొనియండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు నరేంద్ర మోడీ గారికి అంత దగ్గరగా ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉన్నాయి కదా, విచారణ సంస్థలు ఉన్నాయి కదా. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఉంది కదా. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా నా కులమేంటో వెరిఫై చేయించండి, మీకు అధికారం ఉంది. మీరు బ్రహ్మాండంగా నరేంద్ర మోడీకి కుడిభుజం లెక్క ఉన్నారు కదా. 72 ఏళ్ళైంది నాకు. నేను పుట్టినప్పుడు పుట్టనోడు, నా తర్వాత 20 ఏళ్ళ తర్వాత పుట్టినోడు వాడు కూడా మాట్లాడితే వాడికి నేనేం సమాధానం చెప్పాలి? మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడే విధవులందరికీ నేను సమాధానం చెప్పాలా? నేనేమంటున్నానంటే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది. నిజంగా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉండి మీకు అనుమానాలు ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయించండి, వెరిఫై చేయించండి. రెండవది, వారు అన్నారు 100 కోట్లు తిన్నారు అని. మీ చేతిలో ఈడీ ఉన్నది, మీ చేతిలో సిబిఐ ఉన్నది, మీ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, కేంద్ర నిఘా సంస్థలని మీ చేతిలో ఉన్నాయి. 100 కోట్లు నా దగ్గర వెలికి తీస్తే మొత్తం ప్రతి పైసా వాడు నరేంద్ర మోడీ అన్నాడు, మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు పంచుతా అన్నాడు. నా 100 కోట్లు కనుక వెలికి తీస్తే నేను మొత్తం నా ఉమ్మడి వరంగల్ జిల్లా దళితులకు పంచుతా. తీమనండి మందకృష్ణ, మాదిగలకు న్యాయం చేసినట్టుంటుంది. ఈ విధవ మాటలన్నీ ఎందుకు? ఆ పని చేయమనండి. ఇప్పుడు అదే కదండి దురదృష్టకరమైన వాతావరణము. నేను చెప్పేది అదే, ప్రమాదకరము. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి కారణం అదే. విధానాలపైన మాట్లాడతలేరు, అభివృద్ధి పైన మాట్లాడతలేరు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు, వ్యక్తిగత క్యారెక్టర్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప మేము ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తలేరు కదా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా పరిస్థితి ఆడికి వచ్చింది. ఇప్పుడు కేకే కోపం రావచ్చు, లేకుంటే ఈ తమ్ముని కూడా కోపం రావచ్చు. నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. నేను అఫెన్స్లో పోయి వాళ్ళని అటాక్ చేస్తలేను కదా. వాళ్ళు మాట్లాడిన దానికి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దు కదా. నేనేమంటున్నా, స్ట్రేట్గా కేంద్రంలో బీజేపీ ఉన్నది, అన్ని రకాలైన విచారణ నిఘా సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, చేయించుకోండి. వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ సాల్వ్ అవుతుంది కదా. ఇష్యూ సాల్వ్ అవుతుంది కదా. అది చేత కాదు. ఇది ఒట్టిగా నోటి దుల మాట్లాడుకుంటూ తిరగాలి. ఎవడు పట్టించుకున్నాడండి? ఎవడైనా పట్టించుకుంటాడా? ఎవడైనా పట్టించుకుంటే ఎంఆర్పిఎస్ 10 చీలికలు అవుతా. అది మీరు ఆయనని అడగాలి, నన్ను అడుగుతున్నారు. ఆయనను అడగాలి మీరు. నువ్వు ఏం మాట్లాడుతున్నావా? మరి ఇన్ని రోజులు సామాజిక ఉద్యమం అంటే ఏంటండి? సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించండి. సామాజిక ఉద్యమం అంటే ఏంది? అందరూ బాగుండాలనేది సామాజిక ఉద్యమం. అన్ని మతాలు, అన్ని కులాలు గౌరవంగా బ్రతకాలనేది కదా సామాజిక ఉద్యమం. మరి ఆడపోయింది ఆ సామాజిక ఉద్యమ నేపథ్యం? ఏడబోయింది ఆ సామాజిక ఉద్యమం యొక్క లక్షణం? పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నా మీద దాడి చేస్తలేరండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నన్ను అంటలేరు. మందకృష్ణ మాట్లాడుతున్నాడు, ఎవని పాపాన వాడు పోతాడు. నేను చెప్తున్నా, అలా గుర్తుపెట్టుకోండి. ఎన్నికల తర్వాత వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్య ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తుంది. మళ్ళీ ఇదే మందకృష్ణ నా దగ్గరికి వచ్చి పొరపాటు అయింది అన్నా అని చెప్పి క్షమాపణ కోరకపోతే నన్ను అడగండి మీరు. కేసీఆర్ గారు ఇప్పుడు ఎవరిని బలి వినండి. కేసీఆర్ గారు ఆ మాట మాట్లాడి ఎవరిని బలి చేసిండండి? కేసీఆర్ ఆ మాట మాట్లాడి ఎవరిని బలి చేసిండండి? ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళండి. ఆయన పట్ల నమ్మకంతో పనిచేసిండు. ఇప్పుడు వాళ్ళందరినీ బలి చేసినట్టే కదా. ఎవరిని బలి చేసిండు? ఈయన ఆదేశాలు లేకుంటేనే వాళ్ళు చేసిండు. ఒకవేళ చేసి ఉంటే
చేసినా లేదనేది వాళ్ళు చెప్పాలి విచారణలో. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదనేది వాళ్ళు విచారణలో చెప్పాలి. ఒకవేళ జరిగి ఉంటే ఎవరు చేయిస్తారండి? మీరు కాదా? మీరు చెప్తే చేయకుంటే వేరే వాళ్ళు చెప్తే చేస్తారా? ఎందుకు అవన్నీ తప్పించుకునే డొంక తిరుగుడు మళ్ళీ దొంగ మాటలు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.